విశాఖపట్నం షీలానగర్ లో కలకలం రేపే ఘటన వెలుగు చూసింది. షీలానగర్ సబ్బవరం పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు పనుల్లో 2 గుర్తు తెలియని మృతదేహాలు బయటపడ్డాయి. తెల్లవారుజామున డంపర్ లారీలతో మట్టిని తరలిస్తుండగా మట్టి కుప్పల్లో మృతదేహాలు కనిపించాయి. మృతదేహాలు పూర్తిగా డీకంపోజ్ అయి ఉండటంతో అవి ఎప్పటివి ఎవరివి అన్నది ప్రస్తుతం మిస్టరీగా మారింది. మృతదేహాలు లభించిన ప్రాంతంలో పాత తలగడలు బొంతలు కూడా పోలీసులు గుర్తించారు. దీంతో మృతదేహాలను అక్కడే పాతిపెట్టారా లేక మరేదైనా కోణం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జస్ట్ జంక్షన్ నుంచి 50 మీటర్ దూరంలో రోడ్కి లెఫ్ట్ సైడ్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా కూడాను రకరకాల ప్లేస్ నుంచి డంప్ చేసిన మట్టి అవశేషాలన్నీ ఉన్నాయి. దాదాపు ఇది డంపింగ్ యార్డ్ లాగా యూజ్ చేస్తున్నారు పబ్లిక్. అదేవిధంగా ఈ ప్లేస్లోనే సైమల్టేనియస్గా రోడ్డు కూడా ఫామ్ అవుతా ఉంది. దానికి ఎక్స్టెన్షన్ రోడ్డు ఫామ్ అవుతా ఉంది, పోర్ట్ రోడ్డుకి ఎక్స్టెన్షన్. అయితే రాత్రి ఎవరో సంబడి ఈ మట్టిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. ఈ మట్టిలో 2 శవాలు కనపండి. ఒకటి మగశవం, రెండోది ఆడశవం. మగశవం ఆడశవం రెండు చూస్తే ఏమనిపిస్తుందంటే మెడలో ఈ పూలమాలలు ఉన్నాయి, పక్కన పడేసి ఉన్నాయి. అదేవిధంగా చుట్టూ తెల్లటి బట్ట కట్టేస్తుంది అనమాట. శవాన్ని చుట్టూ వేసి ఉంది. అదేవిధంగా ఆడశవము మరి 2 కట్టయి ఉన్నాయి. అక్కడ కూడా చెక్కలు ఉన్నాయి. అదేవిధంగా పొర్రెలు, ఎముకలు అవన్నీ ఉన్నాయి ఆ మట్టిలో. దీన్ని మట్టి చూస్తూ ఉంటే ఎక్కడో శ్మశాన ప్రాంతంలో ఈ డిగ్ చేసి ఆ మట్టిని తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసినట్టు అనిపిస్తూ ఉంది. మనకున్న సమాచారం ప్రకారం రాత్రి సుమారు 2-3 మధ్య ఈ మట్టి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఎవరో తీసుకొచ్చి డంప్ చేశారో, మరి ఎటు నుంచి తీసుకొచ్చారు అనేది దాన్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇక విశాఖపట్నం షీలానగర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అసలు ఆ 2 మృతదేహాలకు సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ శాలిని. ఏదైతే కొద్దిసేపటి క్రితం విశాఖపట్నం షీలానగర్ సబ్బవరం పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు వద్ద పనులు జరుగుతుండగా అక్కడ ఒక్కసారిగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్న నేపథ్యంలో 2 డెడ్ బాడీస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దీని మీద పోలీసులు పూర్తిలో దర్యాప్తు కూడా చేస్తున్న పరిస్థితి. అక్కడ చావుల మదం పరిసర ప్రాంతాలు కావడం, గతంలో మనం చూసుకున్నట్టయితే అదంతా కూడాను బరియల్ గ్రౌండ్ గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ గతంలో ఏదైనా వర్క్ జరుగుతున్న నేపథ్యంలోనే ఈ మట్టి పల్లెలు విరిగి పద్ధతి మృతదేహాలు అక్కడ ఐడెంటిఫై చేశారా, లేదంటే ఈ చావుల మదానికి సంబంధించిన ఆ బరియల్ గ్రౌండ్ పరిసర ప్రాంతాలు కావడంతో అక్కడ ఎవరైనా ఈ డెడ్ బాడీని పూడ్చి పెట్టారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితి గత 20 సంవత్సరాల నుంచి కంపేర్ చేసుకుంటే ఇప్పటి వరకు కూడా అక్కడ అనేక డెడ్ బాడీస్ ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. ఆ కోణంలో పోలీసులు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తారు. ఇక్కడ మనం పర్టికులర్ గా చూసినట్టయితే ఎప్పుడో జరిగిన ఘటన అయితే ఖచ్చితంగా అవి అస్థిపంజరాలుగా మనం గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ విజువల్స్ లో చూస్తున్నట్టుగా అక్కడ బాడీలు అయితే కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరైనా సరే కావాలని హత్య చేసి వాళ్ళని మట్టిలో పూడ్చిపెట్టారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మనం చూసుకుంటే ఫారెన్సిక్ సిబ్బంది కూడా అక్కడికి రావడం, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా అక్కడికి రావడం కూడా జరిగింది. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఒక్కసారిగా ఈ మట్టి పనులు ఏదైతే ఈ షీలానగర్ నుంచి అటు సబ్బవరం వరకు ఉన్నటువంటి పోర్ట్ కనెక్టివిటీ రోడ్లు జరుగుతున్న కార్యకలాపాల్లో మట్టి తవ్వకాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ బాడీలు అయితే గుర్తించినట్టుగా ఇప్పటికే మనకు తెలుస్తున్న పరిస్థితి ఉంది. అయితే అక్కడ గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్న నేపథ్యంలో అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగి, అంటే ఒక 1 వీక్ 10 days బ్యాక్ ఏదైనా జరిగి ఈ ఘటన ఇలా జరిగి ఉందా, లేదంటే దీన్ని కావాలనే ఆ ప్రమాదం జరిగితే చనిపోతే ఎవరికి గుట్టు చప్పుడు కాకుండా ఈ విషయాన్ని బయటికి పొక్కకుండా ఉంచేందుకు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైనా అలా చేశారా, లేదంటే ఎవరైనా హత్య చేసి అక్కడ పూడ్చిపెట్టారనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ కిరణ్.